దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ, దేవునిను నిండార్లుగా ఆస్వాదించును గాక. ఈరోజు మనము ఎవరైనా మేలు చేస్తే మర్చిపోతూ ఉంటాం. మేలు చేసి మేలు పొందుకున్న మనము మేలుని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. కృతజ్ఞత కలిగి బ్రతకాలి. ప్రభు కూడా ఏంటంటే మనకు ఎన్నో మేలు చేస్తున్నాడు, ఎంతో సహాయం చేస్తున్నాడు. చూడండి, మన కొరకు ప్రాణం పెట్టాడు, రక్షించాడు, పరలోక మార్గాన్ని చూపించాడు, ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడు. అయితే మనం ఏంటంటే, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరొకమని 103వ కీర్తనలో చెప్పబడుతుంది. ఆ విధంగా ప్రభువు చేసిన మేళ్ళు ఎన్నెన్నో మేలు చేశాడు. కొంతమంది ఈ మేళ్లను మర్చిపోతారు, ఆరాధన క్రమాలను తప్పుతారు, ఆజ్ఞలను పాటించకుండా ఉండిపోతారు. దేవుని విషయంలో ఏదేదైతే చేయాలో లేచి ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయరు, వాక్యాన్ని ధ్యానించరు. చూడండి, సువార్త చెప్పరు. కానీ ఈ సందేశాన్ని వింటున్న మీరు, నేను దేవుడు చేసిన మేలుకి కృతజ్ఞత చెల్లించే వాళ్ళుగా మనం ఏం చేయాలంటే, దేవుని మాట వినాలి, దేవుని గణపరచాలి, దేవుని కార్యములను ఇతరులకు మనం బోధించాలి. దేవుడు చేసిన సహాయాన్ని బట్టి ప్రతి ఆదివారము దేవుని సన్నిధిలో ఉండాలి. మాత్రమే కాదు, అనుదినము ఉదయము, మధ్యాహ్నము, రాత్రి నీకు సమయం దొరికినప్పుడంతా ప్రభువుకు ప్రార్థన చేసే వ్యక్తిగా, ప్రభుతో ఎల్లప్పుడూ సహవాసం చేసే వ్యక్తిగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభు చెప్తున్నాడు, మహోన్నతుని యొక్క చాటున విశ్రమించేవాడు సర్వశక్తుని యొక్క నీడలో ఉంటున్నాడు. ఆయన కాపుదల, ఆయన యొక్క రక్షణ, ఆయన యొక్క సన్నిధి మనకు తోడుగా ఉండాలంటే ఆ మహోన్నతుడైన దేవుని క్రింద మనం ఉండాలి. అప్పుడే మనకు ఆ గొప్ప సహాయము కలుగుతుంది. ఆ సహాయకుడైన దేవుడు ఆమేన్ మనకు ఎల్లప్పుడూ సహాయము చేస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ మేలు చేస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ ఆయన కృపను మనపై కుమరిస్తూ ఉండాలంటే మనం కృతజ్ఞత కలిగిన వ్యక్తులుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి ఇది మొదలుకొని ప్రభుకి కృతజ్ఞత కలిగి బ్రతకాలి.